బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా విడాకులు అనేది కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు పెళ్లి కంటే విడాకులకి ఇప్పుడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం, తెగతింపులు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయిన విషయం. ఇప్పుడు ఈ జాబితాలో బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ కూడా చేరింది. ఇప్పటికే అమితాబ్, జయా బచ్చన్ వేర్వేరుగా ఉంటున్నారనే రూమర్లు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్య కూడా విడిపోతున్నారు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఐశ్వర్య, అభిషేక్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయనే కథనాలు, వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ స్థాయిలో ఈ విషయం దుమారం రేపలేదు. ఇటీవల ఐశ్వర్య తన కూతురితో కలిసి విదేశాలకు వెళ్ళింది. ఇలా వెళ్లే క్రమంలో ముంబై ఎయిర్పోర్ట్లో మీడియా కంటపడ్డారు. అప్పుడు అభిషేక్ కనపడలేదు. దీనితో వీళ్లు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ ఊపందుకున్నాయి. ఇప్పుడు ఐశ్వర్య మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటుంది అంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి. అభిషేక్ కి దూరమైన ఆమె డాక్టర్ కు బాగా దగ్గరైందని కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ డాక్టర్ పేరు జిరాగ్ మార్కర్. వీరిద్దరూ కాలేజ్ రోజుల నుంచి మంచి స్నేహితులు. అప్పటి నుంచి తరచుగా కలుస్తూ ఉంటారట. అది బాగానే ఉంది, కానీ ఆ డాక్టర్ కు ఒక ఈవెంట్ లో ఐశ్వర్య ముద్దులు పెట్టడమే బిగ్ బి ఫ్యాన్స్ కి ఎక్కడో కాలుతుంది. అధికారికంగా విడాకులు తీసుకుని అతనితో ఉండవచ్చుగా అంటూ ఫైర్ అయిపోతున్నారు. దీనిపై ఇప్పుడు అభిషేక్ రియాక్ట్ అయ్యాడు. దురదృష్టవశాత్తు ఈ విషయం పెద్దది చేసేస్తున్నారని, మీకు స్టోరీలు కావాలి కాబట్టి మాలాంటి వాళ్ళు వాటిని స్వీకరించాలి, కానీ తాను ఇంకా వివాహ బంధంలోనే ఉన్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తన చేతికి ఉన్న ఉంగరం కూడా చూపించాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా ఈ బంధం కొనసాగాలని కోరుకుందాం.